రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో 30 days 30 రీల్స్లో భాగంగా ఈరోజు డే 50. మనం ఈరోజు ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్నటువంటి జలబుగ్గ అనే పిలువబడేటువంటి బుగ్గ రామేశ్వర ఆలయంకి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయం అనేది జలబుగ్గ యొక్క ఆలయ చరిత్ర విషయానికి వచ్చినట్టయితే పూర్వం ఈ ప్రాంతంలోని ఋషులు మునులు తపస్సు చేసుకుంటూ నీటి కోసం అనేక ప్రాంతాలు తిరగడం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు నీరు అనేది దొరకకపోవడంతో వారు తపస్సు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఊటను అనేది పుట్టించినట్టు చెప్పడం జరుగుతుంది. ఈ ఆలయంలో ఆ నీటితోనే దాదాపుగా అభిషేకాలు జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వారు చాలా నీటిని డబ్బల్లో కానీ వేరే వస్తువులతో కానీ వారి ఇంటికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సాక్షాత్తు గంగాదేవి వచ్చినట్టు వారు భావిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ నీరు అనేది ఎక్కడి నుంచి వస్తుందని చాలా మంది కనుక్కుందామని వెళ్ళారు. కానీ వారికైతే ఎక్కడి నుంచి వస్తుందో మాత్రం ఇంతవరకు తెలియలేదు. ఈ ప్రాంతం అనేది పూర్తిగా అడవిలో ఉండడం జరుగుతుంది. అందువలన ఎక్కడి నుంచి వస్తుందో కనిపెట్టలేకపోయారు. అదేవిధంగా ఈ వీడియో గిట్ట మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్